శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. పార్టీ ఏదైతే 40 ఏళ్ళ నుంచి చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉండి పార్టీ పూర్వ వైభవం చూశారో, పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత నిజాయితీగా పనిచేస్తారు పార్టీ కోసము, వాళ్ళకి సమాజంలో ఎంత గౌరవం దక్కుతుందో అది తీసుకుని రావడం అంత సులభం కాదు. కానీ మనలో ఎవరైనా ఉండి అది బాగా చేయగలుగుతారంటే అతి తక్కువ మందిలో బాబ్జీ గారు ఒకరు. దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నేను అనేక సందర్భాల్లో ఈస్ట్ నియోజకవర్గం మీటింగ్లో, గాజువాక మీటింగ్లో కూడా మాట్లాడుతూ చెప్పాను, మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడే 7 ఎమ్మెల్యేల్లో 4 గెలిచాము. నేను 3 అభ్యర్థులు పోటీ ఉండడం వల్ల దగ్గర దాకా వచ్చి 4,000తో ఓడిపోయాను. ఈసారి మనం నిజాయితీగా పనిచేస్తే 7 మంచి మెజారిటీతో గెలుస్తానని బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు గెలుపు ఒకటే ముఖ్యం కాదు, గెలుపు ముఖ్యం, కానీ గెలుపుతో పాటు ఎంత మెజారిటీతో మనం గెలిపించుకోగలుగుతాం అనేది ఇవాళ మనం చూపించుకునే అవకాశం మనందరికీ వచ్చింది. సో బాబ్జీ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకసారి 7 నియోజకవర్గాలు కూడా మీరు రివ్యూ చేసి ఏం చేయాలి, ఎక్కడికైనా ఏదన్నా ఇన్పుట్ ఇవ్వాలా, ధైర్యం చెప్పాలా, ఏం చేయాలనేది మీరు చూసి ఇన్వాల్వ్ అయితే ఇంకా ఉత్సాహపడతారు, అందరూ ఇంకా బాగా పనిచేస్తారు. ఒక టీం వర్క్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న అనుబంధ సంఘాలన్నిటికీ కూడా మీరు బాధ్యతలు ఇచ్చి వాళ్ళని కూడా ఏదైతే కొంచెం సెమీ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఇంకా యాక్టివేట్ చేసి వాళ్ళని కూడా మనం ఎంపవర్ చేసి ఇంకా వాళ్ళతో కూడా అవుట్పుట్ తెచ్చుకుందాం బాబ్జీ గారు. ఈ అవకాశంలో మనం ఎన్ని చేసినప్పుడు మనకు కూడా ఎవరు నిజంగా సత్తా ఉందని నిరూపించుకునే అవకాశం దీనికన్నా ఉండదు. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని మిమ్మల్ని కోరుతున్నాను. నా వరకు వచ్చేసరికి బాబ్జీ గారు మధ్యలో అయ్యో బాబ్జీ గారికి ఇవ్వలేదని చాలా బాధపడ్డాను. కానీ ఎట్లాగైనా సరే బాబ్జీ గారిని కాపాడుకుంటాం, బాబ్జీ గారికి ఉంటాను లోపల నా ఫీలింగ్ ఉంది. అనుకున్నట్టు బాబ్జీ గారు ఇంకా ఒక కొత్త పదవికి వచ్చారు. భవిష్యత్తులో పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చాలా బాధ్యతలు వహిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో చేయాల్సింది చాలా ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్ని సెట్ చేయాలి. ఎవడైతే ఆఫీసర్స్ చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని తప్పుదారులు వెళ్ళారో వాళ్ళందరికీ మనం ఒక లెసన్ కూడా నేర్పించే బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరైతే కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారో, అయితే 14 నుంచి 19 మధ్యలో వాళ్ళు కొన్ని స్కీమ్స్కి అర్హులు అయ్యి ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి వాళ్ళని క్యాన్సిల్ చేయడము, ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్స్లో కొందరు ఉన్నారు. అట్లా అన్నీ మనం టేకప్ చేస్తామండి. అన్ని అట్లాంటి విలువలు, అట్లాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళని, అర్హుల్ని కానీ అనుబంధ సంఘాల్లో, మిగతా సంఘాల్లో కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు ఆ పదవికి జస్టిస్ చేయడమే కాదు, వాళ్ళ వల్ల పార్టీ ఇంకా చాలా బలోపేతం అవుతుంది. సో తప్పకుండా ఇవాళ ఏంటంటే చాలా మంది నన్ను స్టేట్ కమిటీలో వేయండి, చాలా మంది నన్ను జిల్లా కమిటీలో వేయండి, లేకపోతే అనుబంధ సంఘంలో వేయండి అని అడుగుతారు. వాళ్ళలో కొందరు చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు, కొందరు ప్రోత్సాహం లేక అలా అడిగితే చేస్తారు, లేకపోతే అంతంత మాత్రంగా ఉంటున్నారు. కొందరు మన పార్టీ పెట్టే ప్రోగ్రామ్స్ కూడా కొందరు రావట్లేదు. సో ఆ కేటగరైజేషన్ మనం చేసుకుని ఎవరైతే ప్రోత్సాహం అవసరమో తప్పకుండా బాబ్జీ గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు తెలుసు, అందరినీ ప్రోత్సహిస్తారు. నేను సౌత్ నియోజకవర్గంలో 1 సంవత్సరం క్రితం ప్రతి వీధికి వెళ్ళి ప్రతి వార్డులో ఆయనతో కార్యక్రమాలు చేశాను. ఆయన పనితీరు, ప్రవర్తన చూస్తే ఆయన ఎప్పుడు వెనకాల నుంచుంటాడు, ముందుకు రాడు. ఆయన నేను మళ్ళీ పిలిచి ఆయన ముందు నేనే వెనకాల నుంచుంటాను, నాకే వెనకాల నుంచుంటాడు. ఎప్పుడు కార్యకర్తలు ముందు పెట్టి వాళ్ళతో పని చేపిస్తారు, వాళ్ళకే ఒక గుర్తింపు వచ్చేటట్టు పనిచేస్తారు. అంతేకాదు ఆయన రిసీవింగ్ కూడా కలిసిపోతారు అందరితో. నేను ఫలానా కాబట్టి మీరు వేరే, నేను వేరే అనే దాంట్లో ఉండదు. అందరితో కలిసిమెలిసి కూర్చుని కలుపుకొని వెళ్ళే తత్వం. అందుకే సౌత్లో అందరూ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న చాలా మంది సౌత్ నాయకులు ఆయన యూత్. ఫస్ట్ మన అవుట్ గోయింగ్ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు గత 3-4 ఏళ్ళుగా చాలా మంచిగా నాయకత్వం వహించారు మన పార్లమెంట్కి. పల్లా గారు ఇవాళ బరిలో దిగారు, యుద్ధంలో ఉన్నారు. ఆయన గెలిపించుకుంటాం భారీ మెజారిటీతో.
అయితే ఇప్పుడు ఒకసారి అభ్యర్థిగా డిక్లేర్ అయ్యి పోటీకి వెళ్ళినప్పుడు పార్టీని చూసుకునే బాధ్యత రెండింటికి జస్టిస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదే సమయంలో మనకి బాబ్జీ గారికి సౌత్లో సీటు పొత్తులో జనసేనకి వెళ్ళడం, దానివల్ల బాబ్జీ గారిని ఇక్కడ మనం పోటీ చేసుకోకపోవడం అనేది డెఫినెట్గా నాకు బాధ కలిగింది. ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా బాధ కలిగింది. కానీ బాబ్జీ గారి వాళ్ళు ఏంటి అంటే బాధపడ్డారు. ఎందుకంటే 19లో కూడా సీట్ త్యాగం చేశారు. 2 సార్లు సీట్ త్యాగం చేయడం అనేది రాజకీయంలో చాలా చాలా కష్టమైన విషయం. 2 సార్లు త్యాగం చేస్తే చాప్టర్ క్లోజ్. మీ అందరికీ తెలుసు కదా, ఎవరైనా సరే మీరు రాజకీయం చూసిన వాళ్ళు. కానీ ఇంకా యువకుడిలాగా ఇలా మంచి హీట్లో రన్నింగ్లో ఉన్నారంటే అది బాబ్జీ గారి అది బాబ్జీ గారి మనస్తత్వము, ఆయన ఆలోచన తీరు, ఆయన పాటించే విలువలు, దానివల్ల ఇంకా ఆయన నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన స్వేరింగ్ అంటే కూడా హాల్ అంతా నిండారంటే ఆయన మీద నమ్మకంతో వచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ బాబ్జీ గారి చేతుల్లో ఈ 2 నెలల బాధ్యత అనేది చాలా పెద్ద బాధ్యత. తప్పకుండా అది బాగా చేస్తారని నేను నమ్ముతున్నాను. 7 నియోజకవర్గాలు, దాంట్లో జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉన్నారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బాధ్యత పెరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కోరుతున్నా మనం ప్రజల్లో ఉండాలి, 10 మంది సాయం చేయడానికి మనం ముందుకు రావాలి. అటువంటి అప్పుడే మనకి పదవులు వస్తాయి, లేకపోతే ఎవరైనా గుర్తిస్తారు మనం. నేను అందుకని చెప్పేది ప్రతి నాయకుడిని కార్యకర్తని కూడా ఎప్పుడు కూడా మన ప్రజల్లో ఉండండి. మీరు కూడా ఎక్కడ కష్టం వచ్చినా మేము మీకన్నా ఒక అడుగు ముందుకుంటాం, మాకు ఫోన్ చేయండి గ్యారంటీగా. ఎందుకంటే మనకి ఇక అవసరం కూడా రాకపోవచ్చు. ఇంకొక నెల ఉంది కాబట్టి ఈ రాక్షసులు తీపోయే అవకాశం ఉంది. అలాగే మనం పడుకుంటే కాదు, ప్రతి వీధిలోనూ ప్రతి ఏరియాలోనూ మనం పనిచేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.